కొంచెం గ్యాప్ అనేది ఇచ్చిన. సో ఐ విల్ బి బ్యాక్ సూన్. కాలేజ్ బయట ఇది లోపేట్ చేయండి మీరే. ఊరికి 2-3 మాటలు ఊరికి ఇట్లా ఇసిరేసినట్లు మాట్లాడితే లెట్స్ వి గ్రో టుగెదర్. సో ఐ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లాట్స్ అనేది మధ్యలో కట్ అనేది చేసిన, ఒక 1 month అవుతుంది లాట్స్ అనేది పెట్టగా. కొన్ని అదర్ ఏంటో కొంచెం వర్క్ ఉండే, దానివల్ల కొంచెం ల్యాగ్ అనేది అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, యూట్యూబ్లోనే షార్ట్స్, రీల్స్, దానిపైన కొంచెం ఎక్కువ టైం అనేది పెట్టిన. అందుకు ఇది లాంగ్ వీడియో అనేది కొంచెం గ్యాప్ అనేది ఇచ్చిన. సో ఐ విల్ బి బ్యాక్ సూన్. కాలేజ్ బయట ఇది లొకేషన్ ఎక్కువ అవి. పైనాపిల్ ట్రీస్ అనేది ఎక్కువ ఇక్కడ ఈ సైడ్ అనేది. ఏ స్టేట్లో ఉన్నానో మీరే గెస్ చేయండి. ఇప్పుడు ఈ లాగం బట్టి ఏ స్టేట్లో ఉన్నానో, ఎక్కడ చదువుతున్నానో అన్నీ కింద కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతవరకు రైట్ కామెంట్స్ అనేది వస్తాయి. ఆంధ్ర అయితే కాదు ఇది, నో ఆంధ్ర. ఎక్స్పెక్ట్ చేయండి మీరే ఏ స్టేట్లో ఉన్నానో కామెంట్ అని. అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ అయితే చూసుకుంటే ఒక 10 days బ్యాక్ అనేది డైలీ అనేది కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తా అంటే రీల్స్ అనేది డైలీ ఒకటి అనేది. సో తర్వాత అనేది కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం ప్యూర్ కంటెంట్ అనేది దొరుకుతుంది, కానీ ఊరికే ఉన్నట్లా మాట్లాడితే అది సరిపోదు ఆడియన్స్ అనేది. ఇంకా కొంచెం డెప్త్ పోయి కంటెంట్ మీద అనేది కొంచెం రీసెర్చ్ చేసి మాట్లాడితే ఆవిడ క్లీన్ అనేది సెట్ అవుతుంది. ఊరికి 2-3 మాటలు ఊరికి ఇట్లా ఇసిరేసినట్లు మాట్లాడితే దట్స్ నాట్ అట్ ఆల్. నాకు అట్లా అనిపించలేదు ఈ వీడియో ఇంత కరెక్ట్గా చెప్తున్నామని. ఏదైనా ఒక వీడియో చేస్తున్నాం రా అంటే దాని వెనక ముందర మధ్యలో నీట్గా ఉందా లేదా, పీపుల్ ఎట్లా, ఆడియన్స్ అనేది ఎట్లా తీసుకుంటారు, రైట్ వేలో ఉంది కదా పీపుల్ చూసుకొని ఒక వీడియో అనేది సెట్ చేస్తా. క్వశ్చన్ రావచ్చు, ఎందుకు బయటకు వచ్చినావు, ఏం జిమ్కి పోలేదా ఈరోజు అని. సో లాస్ట్ సాటర్డే అనేది కొత్త ఎక్విప్మెంట్ అనేది వచ్చింది జిమ్లోకి. అదంతా రీర్యాక్ అనేది చేసినాం, కింద జిమ్లో అనేది పెట్టినాం. సాటర్డే ఆడైతే కరెక్ట్గా వినండి, ఇది సాటర్డే ఇంకా రీర్యాక్ చేసినాం. సార్ ఎప్పుడు సార్ అంతా ఎప్పుడు సెటప్ చేస్తారు జిమ్ అంటే, మండే సెట్ చేస్తామని చెప్పినారు. అయితే మండే ఏమైందిరా అంటే కొత్త స్టాక్ అంతా ఓపెన్ చేయలేదు. మండే వచ్చేసి ఓపెన్ చేసిన రోజా 2-3 రోజా 25 kg డంబుల్స్ అవన్నీ ఇంకా చూస్తే ఇంక ఎవరన్నా తక్కువ వెయిట్లు ఉన్నాయి. ముందనేది ఒక 15 kgs 12 kgs అనేది ఆ వెయిట్లు ఉండే. స్ట్రెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది జిమ్లో, అందుకని అదర్ డంబుల్స్ అనేది ఓపెన్ చేసినారు. వాడు ఎట్లా తీసుకున్నాడు అంటే పీటీ గార్డ్ వచ్చేసి ఎందుకు ఓపెన్ చేసినారు, ఎవరి చోపు ఓపెన్ చేసినారని. ఇంకా ఆ రోజే లాస్ట్. ఇంకా మండే జిమ్ చేసి వచ్చినాం, బైసెప్ ట్రైసెప్ కొట్టిన రోజు నెక్స్ట్ రోజు బంద్. ఏమరా అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు మీరు, ఆ డంబుల్లో అవన్నీ ఎవరు తీయమన్నారని ఇంకా ఆ రోజు వేసినాడు ఇంకా అందరిని. దానికి ఇంకా జిమ్ అనేది బంద్ చేసినారు. ట్యూస్డే ఇంకా అయితే రోజు అనేది గడుస్తానులే కరెక్ట్గా అనేది. జిమ్ చేయకుంటే ఇంత మైండ్ అనేది బయటికి సగ్గి వెళ్ళిపోతుంది అదర్ వేలోకి అనేది. ఇంత కూడా కరెక్ట్గా నడుస్తానులే ట్యూస్డే ఇంకా అనేది. సో అందుకే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది కొన్ని దినాలు బంద్ చేసిన, మళ్ళీ వస్తా ఆడుకొని ఇక్కడికి ఇంకా చాలా ఉంది చూపించేది, వస్తా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నారా అంటే అట్లే పోస్ట్ పోన్ చేస్తున్నారు. మళ్ళీ థర్స్డే ఆడితే సాటర్డే ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు ఈవినింగ్. మళ్ళీ ఈరోజు సాటర్డే పోతే ఆయన ఎవరో రావాలంటే ఎక్కడి నుంచానో. నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చేసి ఆయన పూజీ కార్యక్రమం ఏందో 10K కొట్టాలంట వీడియోలకి. నెక్స్ట్ థర్స్డే ఓపెన్ చేస్తారంట. ఓకే చూద్దాం. అది ఇంకా ఓపెన్ అయితే మనది ఎక్విప్మెంట్ ఒక 2-3 మిషన్స్ అనేది వచ్చినాయి. కంపేర్ టు నార్మల్ మిషన్స్ అనేది మనది కొంచెం ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఈ నార్మల్ బార్లో అయితే ఎత్తి పెట్టాలి కిందకి, ఆ మిషన్స్ అయితే నార్మల్ చేస్తావు వదిలేస్తావు అంతే. సో మనకి కొంచెం ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది వేర్ కంపేర్ టు నార్మల్ బార్స్ మిషన్లతో చేసేది అట్లుంటే. ఒక విషయం చెప్తా చూడరా, గుర్తుపెట్టుకో. ఎవడైనా కానీ జిమ్కి అడిక్ట్ అయింటాడు కదా, ఒకరోజు జిమ్ మిస్ అయితే వాడు ఏందో కోట్ల ఆస్తి పోయినట్లు అనుకుంటాడు వాడు ఒకరోజు జిమ్ చేయకపోతే. సేమ్ నాకు కూడా అట్లే ఉంది. ఇక్కడ 10 రోజులు ఇంకా ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఊరికి అదే ఇట్లా బయటకు వస్తా, ఇటు సైడ్ అనేది ఈవినింగ్ అనేది పుషాపులు కొడతా, అదర్ ఏందన్నా ఒక నార్మల్ వేరే ఎక్విప్మెంట్తో అనేది కొడతా
ఒక 40 minutes అనేది వెళ్ళిపోతా. సరే ఇంక పడేలేదు, ఏం చేయాలి బాయ్? ఇంకా నువ్వు అట్లే ఒక 1 month కానీ వదిలేసినావు అనుకో, నువ్వు ముందు తెచ్చిండే బాడీ అంతా ఒక 1 month లోనే వెళ్ళిపోతుంది. 10 రోజుల్లోగానే వెళ్ళిపోతుంది. నువ్వు ప్రాపర్ నార్మల్ పుషప్లు ఇవి కొట్టుకుపోతే 10 రోజుల్లో అనేది నీ బాడీ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. హాస్టల్ అనేది ఉంటాం, సరిగ్గా డైట్ ఉండేలేదు, ప్రోటీన్ ఏదో బాడీ వెయిట్కి ఒక 1% ఇచ్చుకుంటా వస్తుంటాం. అందులో మళ్ళీ జిమ్ పని చేసి సరైన ప్రాపర్ ట్రైనింగ్ లేకుంటే కింద ఇంకా పైకి అనేది మొత్తం మూసుకొని పోతుంది. లెట్స్ గో ఫర్ ద పుషప్స్. ఇప్పుడు డైలీ పుషప్స్ కొట్టా కూడా ఇప్పుడు జిమ్ అనేది లేదు. నువ్వు డైలీ పుషప్సే కొడతావు అనుకోండి, ఇంకా పుషప్స్ తో పాటు అదర్ ఏదన్నా వేరే యాక్టివిటీ అనేది చేస్తావు అనుకోండి, నువ్వు బాడీ అనేది బిల్డ్ చేయాలి. కానీ నీకు జిమ్ బంద్ అయింది. ఇప్పుడు నేను ఇంకేదో ఒకటి యాక్టివిటీ అనేది చేయాలనుకుంటే నేను ట్యూస్డే ఇంకా అంతే పుషప్లు అదర్ ఏదో ఒకటి షోల్డర్ అనేది లేటరల్ రైజెస్ అనేది చేస్తాను. ఏం గమనించాను రా అంటే సరిగ్గా రికవరీ అనేది అయ్యలేదు. డైలీ నువ్వు ఇప్పుడు ఒక 200 పుషప్లు కొడతావు, వేరే మజిల్స్ అనేది ట్రైన్ చేస్తావు, ఓకే. మళ్ళీ నెక్స్ట్ రోజు పుషప్లు కొడతానంటే అది కాని పని, మజిల్స్ అనేది రికవరీ ఉండలేదు. అందుకే ఏం చేయాలరా అంటే నువ్వు పుషప్లు అనేది డైలీ అనేది 200 వద్దు, నీకు ఒక 50 to 70 మ్యాచ్ కొట్టి వేరే అదర్ మజిల్ ట్రైన్ చేస్తావు కదా, నెక్స్ట్ రోజు అనేది నువ్వు చేయొచ్చు. మళ్ళీ చెస్ట్ కొట్టవచ్చు. ఎట్లా రా అంటే నువ్వు వాల్యూమ్ అనేది తగ్గిస్తాను, రెప్స్ సెట్స్ అనేది తగ్గిస్తాను, కాబట్టి నీకు రికవరీ అనేది అవుతుంది. తక్కువ రెప్లు సెట్లు కొట్టినప్పుడు నువ్వు అలా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు బయట సఫర్ అవుతుంటారు జిమ్ లేకుండా, ఇంకా మేము మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, కాంపిటీషన్కి పోవాలనే వాళ్ళు ఇది ఒక లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి. సో గాయ్స్, వీడియో అయితే అది ఈ రోజుకి ఫుల్ అనేది అయిపోయింది. చెత్తం వర్కౌట్ అనేది అయిపోయింది. ఏమేం చేసినారు అంటే ఒక 3 సెట్లు పుషప్స్ అండ్ ఒక 2 హ్యామ్స్ట్రింగ్స్కి అండ్ ఒక 2 సెట్లు స్క్వాట్స్. వర్కౌట్ అయితే ఫుల్ బాడీ అని కొట్టినా. చలో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, లెట్స్ వి గ్రో టుగెదర్.